అందరూ నమస్కారం. కార్తీక మాసం, కార్తీక దీపం. కార్తీక మాసంలో దీపం పెట్టడం అందరికీ అలవాటు. మన హిందూ సాంప్రదాయంలో మన పెద్దలు పూర్వీకులందరూ చెప్పిందంటే దీపం పెట్టమన్నారు. ఆ దీపం ఏంటంటే నెయ్యితో పెట్టమంటారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే శివుడికి చాలా ఇష్టమైంది కాబట్టి విప్ప నూనెతో పెట్టమంటారు. విప్ప నూనెకి పెడితే శివుడికి చాలా ప్రీతికరమైనది చెప్తారన్నమాట. అది ఆధ్యాత్మికంగా చెప్తారు. సో మామూలుగా ఏంటంటే విప్ప నూనెతో దీపం పెట్టడం వల్ల ఆధ్యాత్మికంగా పక్కన పెడితే ఆరోగ్యపరంగా ఆయుర్వేదపరంగా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. వాళ్ళు మాట చెప్పారంటే దానికి అర్థం పరమార్థం చాలా ఉంటుంది, వెనకాల సైన్స్ ఎంతో ఉంటుంది. ఏమీ లేకుండా ఊరికే చెప్పడం ఉంటాము. ఆ దీపం మన విప్పనంతో దీపం పెట్టడం వల్ల గదిలో ఒక దీపం వెలిగించామనుకోండి, ఏమవుతుంది, విప్పనూని ఏదైనా ఆయిల్ అంటుకోవాలంటే మనం వేడి చేస్తాం. అంటే అగ్గిపుల్ల గేసి ఇలా పెడతాం కదా, పెట్టినప్పుడు ఒత్తికి ఆ ఆయిల్ వాయు రూపంలో మారి బర్న్ అయ్యి వెలుగుద్ది అనమాట. అలా మిగతా ఆయిల్ కూడా అలా ద్రవ రూపంలో ఉన్న ఆయిల్ వాయు రూపంలో మారి అది బర్న్ అవుతూ ఉంటుంది. అలా బర్న్ అయిన క్రమంలో ఆ వాయు రూపంలో కొంత బర్న్ అయ్యి కొంత ఎవాపరేట్ అయ్యి మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంటుంది. సో అది పీల్చడం వల్ల మనకి శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎందుకు విప్పనంతో దీపం పెట్టున్నారు? శీతాకాలం ముందు ప్రారంభం కార్తీక మాసం, కార్తీక మాసం తర్వాత శీతాకాలం స్టార్ట్ అవుతుంది మనకి. అందుకని ఆ సంధికాలంలో మనం ఈ విప్ప నూనె దీపం పెట్టుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఏదైనా ఆ దీపం పెట్టుకోవడం కలిగే ప్రయోజనం అది అనమాట. మనకి విప్ప నూనె అంత ఉపయోగం. విప్ప నూనెలో ఇంకా ఏంటంటే ఇప్పుడు భద్రాచలం బస్తర ఏరియాలో గిరిజనులు ఒంటికి వంటకి కూడా వాడతారు. తలకు రాసుకుంటారు చుండ్రు లేకుండా. వెంట్రుకలు కుదుల్లోకి బాగా ఇంకుద్ది అనమాట ఆయిల్. అందుకని వెంట్రుకలు దృఢంగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. ఇప్పటికే ఆ ట్రైబ్స్ ఉంటారు అక్కడ, వాళ్ళు కొప్పు ఎంత జడ ఉంటుంది వాళ్ళకి. 60-70 వచ్చినా సరే నల్లగానే ఉంటుంది. ఇంకా ఇలా చుట్టుకుని కొప్పు పెట్టుకుంటారు. అలా ఏంటంటే వాళ్ళు తలకి రాసుకుంటారు ఆయిల్. అలాగే ఒంటికి రాసుకుని స్నానం చేస్తారు. మనం ఈ చంకలో అది ఫంగస్ వచ్చినా ఏదో స్మెల్ వచ్చినా మనం చాలా రకాల కెమికల్స్ స్ప్రే చేసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ని మర్దన చేసుకోవడం వల్ల వాళ్ళకి అలాంటి ఫంగస్లు అవి రావు. అలా శరీరాన్ని రక్షించుకోవడానికి ఒంటికి రాసుకుంటారు. అలాగే వంటల్లో కూడా వాడతారు. వంటల్లో వాడడం వల్ల స్లిమ్గా ఉంటారు అన్నమాట. అలాగా అంత ఉపయోగం విప్ప నూనె. విప్ప పువ్వు మధుక అంటారు. విప్ప పువ్వు నుంచి కూడా మనం లడ్డూలు చేస్తున్నారు ఈ మధ్య. ఇంకా ఉపయోగం ఏంటంటే మనకి పూరీ జగన్నాథ్ టెంపుల్లో విగ్రహాలు అవి ఏమీ రాజ విగ్రహాలు కాదు, ఒక చెక్కతో చేసిన విగ్రహాలు. ఏ సంవత్సరం తీసి మళ్ళీ కొత్తవి పెడుతుంటారు, కొత్తవి తయారు చేస్తారన్నమాట. ఆ కొత్త విగ్రహాలు దేనితో చేస్తారంటున్నారు? ఈ విప్ప చెట్టు చెక్క నుంచే ఆ విగ్రహాలు తయారు చేస్తారు. మళ్ళీ సంవత్సరాలు తీసి మళ్ళీ కొత్త విగ్రహాలు చేస్తారు. అలాగా ఈ విప్పపు నూనెకి విప్ప నూనె దీపం పెట్టడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనమాట అండి. అందుకని ఇది చాలా పవిత్రమైన వృక్షం. కాబట్టి మనకి ఏదైనా ప్లేస్ ఉంటే ఇలాంటి విప్ప చెట్లు మనం ఒక చెట్టు అన్నా నాటుకుంటే మంచిది. దాని కింద ఉన్న మనకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే విప్ప చెట్టు మనం పెంచుకున్నాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి భద్రాచలంలో ప్రసాదంలో విప్ప పువ్వు అమ్ముతారు, ఎండబెట్టిన అమ్ముతారు. అది తింటాం కానీ పెద్ద టేస్ట్ అనిపించదు. మీరు నిజమైన విప్ప పువ్వు రుచి చూడాలన్నా, దాని వాసనని ఎంజాయ్ చేయాలన్నా, ఒక విప్ప పువ్వు సంవత్సరానికి ఒకసారి పోస్తుంది. ఆ సీజన్లో చెట్టు దగ్గర ఉండగా మనం తీసుకుని ఆ ఫ్రెష్ పువ్వులు కానీ తింటే ఆ టేస్ట్, కొడగ్గా వచ్చే స్మెల్ కానీ అవన్నీ చాలా ఆనందంగా ఉంటాయి, చాలా ఆహ్లాదంగా ఉంటాయి. రెండు ఆ పళ్ళు తినడం వల్ల ఏంటంటే అవి తినే మొహమ్మత్ అవుతుంది. మధుక అంటే ఎందుకంటే ఇంకా విపరీతమైన తీపి అనమాట అండి. రెండు ఆ విప్ప పువ్వులు తినడం వల్ల సీజన్లో మంచి నిద్ర పడుతుంది అనమాట. అలా ఏంటంటే విప్ప చెట్టు మన దగ్గర ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగివ్వండి. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.